హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రెసిపీ చూపిపోతున్నానండి. మీరు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ తో బాగా రావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించే టిప్స్ అండ్ డీటెయిల్స్ తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలాగో ఈ మధ్యన మనం నాన్ వెజ్ తినడం అందరూ మానేసి ఉంటారు కదా. వినాయక నవరాత్రుల తర్వాత ఇప్పుడు తిరుమల శనివారాలు, దాని తర్వాత దుర్గా నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాసం. అస్సలు నాన్ వెజ్ తినడానికి స్కోప్ లేదు కదండి. ఇటువంటి టైంలో మీరు నాన్ వెజ్ టేస్ట్ ని కాస్త మర్చిపోయి ఆ టేస్ట్ కి ఈక్వల్ గా ఏదైనా తినాలనుకుంటే ఈ కుష్కాని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా నీట్ గా కడిగేసుకోవాలండి. మనము రైస్ నానబెట్టిన తర్వాత పైన వాటర్ బాగా క్లియర్ గా ఉండాలి. ఈ గ్లాస్ తో నాకు 2 గ్లాసెస్ యాడ్ చేసుకుంటే 1 kg రైస్ వస్తుంది. ఇప్పుడు దీని ఒక 20 to 25 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కుష్కా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇవి వేడైన తర్వాత పెద్దాకైతే 1, చిన్నవైతే ఇలా 2 బిర్యానీ ఆకులు, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 2 అనాస పువ్వులు, 3 ఇలాచీలు, ఈ సైజులో దాల్చిన చెక్క ముక్క, 3-4 లవంగాలు, అలాగే ఒక చిన్న బండ పువ్వు అండి, స్టోన్ ఫ్లవర్ అంటారు దీన్ని. మీరు ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఆయిల్లో కాస్త లైట్ గా ఫ్రై అయిపోయి వాటి నుంచి కమ్మటి స్మెల్ రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది కదండి, అంతవరకు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చిని 3 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 2 నుంచి 3 వరకు సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని చక్కగా ఉల్లిపాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన వస్తుంది కదా, అదంతా పోయి లైట్ గా క్యారమలైజ్ అవ్వడానికి దగ్గర పడుతూ ఉంటాయి కదండి, అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్ లో మీరు ఉప్పు కాస్త తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, లాస్ట్ గా రైస్ యాడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన తరువాత ఇందులోకి సన్న ముక్కలుగా కాస్త పొడవుగా తరిగిన టొమాటోలు అనేవి మీడియం సైజువి ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఇలా మనం టొమాటోలు యాడ్ చేసుకునే టైంలోనే ఒక చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు మరీ ఎక్కువ యాడ్ చేసుకోని అవసరం లేదు. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఫ్రై చేసుకుంటూ టమాటాలను బాగా మెత్తగా అయిపోవాలి, అంతవరకు వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే టమాటాలు బాగా మెత్తపడి ఉడికిపోయాయి కదండి. ఇలా ఉడికిన తరువాత ఇందులోకి మనం కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ఒక 2 గుప్పెళ్లంతా కొత్తిమీర, అదే క్వాంటిటీలో పుదీనాని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్లంతా పెరుగు, కాస్త తిక్కుగా ఉన్న పెరుగునే మనం యాడ్ చేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండాల్సిన అవసరమే లేదండి. ఇలా పెరుగు క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ హై ఫ్లేమ్ పైనే ఇందులో మనం యాడ్ చేసిన ఆయిల్ కాస్త సపరేట్ అయ్యి పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అంటే బాస్మతి రైస్ తో చేసుకునేటప్పుడు 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదే మీరు సోనా మసూరా రైస్ తో కనుక చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో మనం యాడ్ చేసిన సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ వాటర్ ని టేస్ట్ చేసేటప్పుడు కాస్త ఉప్పగా మీ నోటికి తగలాలి. అలా ఉన్నట్టయితే మీరు యాడ్ చేసుకున్న సాల్ట్ కరెక్ట్ గా ఉన్నట్టు. నాకైతే సరిపోలేదండి, కాబట్టి కాస్త సాల్ట్ మళ్ళీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇదంతా చూడండి బాగా తెల్లు రావాలి. ఇలా తెల్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ గా తరిగిన పుదీనా మరియు కొత్తిమీర రెమ్మలు, అలాగే ఒక 1/2 స్లైస్ అంతా లెమన్ జ్యూస్ ని పిండుకోవాలి. వాటర్ అయితే ఈ విధంగా బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలండి. ఇలా స్టార్ట్ అయిన తరువాత మాత్రమే మనం రైస్ ని యాడ్ చేసుకోవాలి. కుష్కా ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ఫస్ట్ బాగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ లోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి రైస్ ని మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన రైస్ గ్రెయిన్స్ అనేవి విరిగిపోకుండా కాస్త నెమ్మదిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంతకుముందు వాటర్ ఒక్కటే మనం ఎలా బాయిల్ చేసుకున్నామో అదే విధంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా బాయిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ కి టర్న్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపి
క్లోజ్ చేసి దీన్ని లో ఫ్లేమ్ లోనే ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక విజిల్ అనేది వచ్చిన తర్వాత వెంటనే దీన్ని ఓపెన్ చేయకూడదండి. కంప్లీట్ గా ఒక 10 మినిట్స్ వరకు ప్రెషర్ అంతా కూడా డిక్రీజ్ అయిన వెంటనే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత రైస్ గ్రెయిన్స్ కాస్త లైట్ గా స్టిక్ అయ్యే విధంగా ఉంటుందండి. కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా కుక్ అయిన వెంటనే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మాయిశ్చర్ ఉంటుంది. కానీ మీరు చూసినట్టయితే రైస్ గ్రెయిన్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉన్నాయి. కానీ ఇది ఇంకా పొడి పొడిగా రావాలంటే నెక్స్ట్ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కింద అడుగంటడం కానీ ఏది జరగలేదు. ఇలా మనం రైస్ ని ఒక్కసారి కుక్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి రైస్ గ్రెయిన్స్ విరిగిపోకుండా కలుపుకొని దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలండి. ఫ్లేమ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కుక్కర్ పైన ఉన్న విజిల్ రిమూవ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే మళ్ళీ రెస్ట్ అవ్వనివ్వాలి. ఇలా రెస్ట్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుందండి. అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా ఆ దమ్ పడితే ఎలాగవుతుంది ఆ విధంగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే చాలా పొడి పొడిగా రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి. ఎంతో సింపుల్ వేలో ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ మరియు క్వాంటిటీలో ఒక్కసారి ఈ కుష్కాని మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుందండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.